హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో నేనైతే మా ఫ్యామిలీతో కలిసి ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నాకు రిజల్ట్స్ అయితే తొందరలో ఉన్నాయి. సో ఇంకందుకే ఫ్యామిలీ వచ్చారని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఊరు నుండి మా అమ్మమ్మ, మా పిండి, మా బుడ్డి మామయ్య అయితే వచ్చారనమాట. ఇదిగోండి మా బుడ్డి మామయ్య రాప్ రాప్ అంటున్నాడు. సో మేమైతే ఇంకా అలా లోపలికైతే దింపారనమాట బస్సు. ఇంకా సరే అని చెప్పి సందుల్లో నుండి అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అలా వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వినాయకుడి దర్శనం అయితే తీసుకున్నాం అనమాట. అప్పుడే మంచిగా ధూపం హారతి అయితే ఇచ్చారు. సో మంచిగా దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొని ప్రసాదం తినేసి పెద్దమ్మవారి గుడి దగ్గరికి అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేను మా మామయ్య వీడియో తీసుకుంటున్నాం. హాయ్ గాయ్స్, మా మామయ్య, మా బుడ్డి మామయ్య రప్ రప్ అంటుంటే ఏం మా పెద్ద కోడలు రప్ రప్ అంటున్నాడు, చిన్న కోడలు ముందు వెళ్తుందంట చెప్తున్నాడు. సో ఇంకా అలా కొన్ని జోక్స్ వేసుకుంటూ సరదాగా అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అటు సైడే మొత్తం ట్రాఫిక్ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు. అదిగోండి దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చాం. మా అమ్మ వాళ్ళంతా మెట్ల మీద వస్తున్నారు. నేను మా అమ్మమ్మ కొండపైకి వెళ్తున్నాం అనమాట బండి మీద. సో కొండపైకి అయితే వచ్చేసాం. సో మేము దర్శనానికి వెళ్ళాం. సో అక్కడ ఒక చేట అయితే ఆగామన్నమాట. అక్కడ కాలకే అయితే వచ్చాడనమాట. సో ఫస్ట్ అయితే నేను గుర్తుపట్టలేదు, మా మమ్మీ చూసిందనమాట. ఆ కాలకే అని చెప్తే ఎవరమ్మా అంటే అదే నిమ్డా యోగ్ల శల్మి, అది డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ అయితే చెప్పింది మా మమ్మీ. ఆయన మా వైపు చూసి నవ్వారనమాట. నవ్వి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చారు. చాలా మంచివారు ఆయన. సో ఇంకా ఆ తర్వాత దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యాక అన్నదానం చేసేసాం. చాలా అంటే చాలా బాగుందన్నమాట అన్నదానం. సో తినేసి మళ్ళీ కొండపైకి వచ్చి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ నేను మా అమ్మమ్మ అయితే కొండ కిందకైతే వచ్చేసామన్నమాట. మా మమ్మీ వాళ్ళ చెప్పులు అటు ఉన్నాయని చెప్పేసి అటు వెళ్ళారు. మా బుడ్డి మమ్మీ చెప్పులు అయితే పోయాయన్నమాట. సో ఇంకా మేము అలా కలుసుకొని బీసన్ రోడ్ అయితే వెళ్దామన్నమాట స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. సో ఫస్ట్ మేమైతే ఆటో ఎక్కేసి సౌత్ ఇండియా దగ్గరికి వచ్చాం. మా అమ్మోళ్ళు వచ్చారు. ఇంకా అలా బీసన్ రోడ్లోకి అయితే వెళ్ళామన్నమాట. స్ట్రీట్ షాపింగ్ చేయక చాలా రోజులైందని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత. కానీ బీసన్ రోడ్ అంతా మారిపోయిందనమాట, ఇంతకు ముందులో లేదు. సో ఇంకా అలా స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి ఎంతో ఆశగా వచ్చామన్నమాట. కానీ ఏమీ షాపింగ్ చేయలేదు, నాకేం నచ్చలేదు కూడా ఇంకా అక్కడ. సో ఇంకా సరే అని చెప్పి తిరుగుతూ ఉన్నామన్నమాట బీసన్ రోడ్ అంతా. ఇంకా బోరు కొట్టింది ఇంట్లో ఉంటే. ఇంకా సరే అని చెప్పి ఇంకా బీసన్ రోడ్ అంతా తిరుగుతా చూడండి బ్యాంగిల్స్ కలకలలాడిపోతున్నాయి, కానీ ఏం తీసుకోవాలా. సరే అని చెప్పి వసంత గ్రాండ్స్కి అయితే వెళ్ళి చూసాం డ్రెస్సెస్. సో ఇంకా నాకేం నచ్చలేదని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేయడానికి స్టార్ట్ అయ్యాం. మా డాడీ వస్తున్నారని చెప్పి వెయిటింగ్. సో నేను, మా మమ్మీ, మా డాడీ అయితే ఇంటికి అయితే వచ్చేసాం. మా అమ్మమ్మ, మా చెల్లి, మా మామయ్య, మా పిన్ని అందరూ అయితే ఆటోలో వచ్చారు. సో ఇక్కడైతే నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే మా స్కూల్ని చూడబోతున్నాను. ఆఫ్టర్ 20 days నా స్కూల్ని అయితే చూశాను అనమాట. లిటరల్లీ మా మెమొరీస్ అన్నీ నాకు అలా ఫ్లాష్ అయ్యాయి అనమాట. సో ఇదే గాయ్స్ ఇలాంటి వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ తొందరలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.